అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. ఈరోజు కర్రీ ఏం చేయాలనిపించట్లేదా? మీకు లేజీగా ఉన్నారా? అయితే 10 నిమిషాల్లో హెల్తీగా ఉండే ఈ పొడి చేసుకొని మీరు లంచ్ చేసేయండి. దానికి ఏం చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఇలా వేసి నెమ్మదిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని చల్లారిన తర్వాత ఇలా బరకగా పట్టుకోండి. బాగా మెత్తగా పడితే అంత బాగుండదు అన్నంలో తినడానికి. అందుకే ఇలా కొంచెం బరకగా పట్టాను. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తిన్నారంటే ఏ కూర అవసరం లేదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి.